టెక్నాలజీ రంగంలో చైనా రోజు రోజుకి దూసుకుపోతోంది. ఎప్పుడు వినూత్న ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది చైనా. అలాంటి చైనా లేటెస్ట్గా ఇంకొక ప్రయోగం చేపట్టింది. ఆ ప్రయోగం కాస్త సంచలనంగా మారింది. ఇంతకీ ఏంటి ఆ ప్రయోగం? ఎందుకు అంత సంచలనంగా మారింది? ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక ఐలాండ్ ఎలా ఉంటుంది? ఒక చోటు ఉందంటే అక్కడే ఉంటుంది. ఒకవేళ వరదలు కావచ్చు, లేకపోతే వర్షాలు కావచ్చు, ఇంకా సముద్రం లాంటి ప్రాంతాలు ఉంటే ఒక్కసారిగా అక్కడ అలల ప్రవాహం పెరిగో, లేకపోతే సముద్ర మట్టం పెరిగితే అది మునిగిపోతుంది కదా. మరి చైనాకి ఏమనిపించింది? ఈసారి ఇంకా కొత్తగా ఒక ఫ్లోటింగ్ ఆర్టిఫిషియల్ ఐలాండ్ను నిర్మించడానికి తయారవుతోంది. మీరు వింటోంది, నేను అంటుంది అక్షరాల నిజం. ఈసారి ఏకంగా ఒక ఫ్లోటింగ్ ఆర్టిఫిషియల్ ఐలాండ్ను నిర్మించబోతోంది చైనా. ఇది చైనా విమాన వాహక నౌకైన ఫుజియాన్ పరిమాణంలో ఉంటుంది. విమాన వాహక నౌక అంటే దాని మీద తీసుకువెళ్ళగలదని చెప్పి అర్థం. అయితే విమానాన్ని మోసుకు వెళ్ళగల వాహక నౌకైన ఫుజియాన్ పరిమాణంలో ఉంటుంది ఇది. దీని బరువు ఏకంగా 78,000 టన్నులు. సముద్రంలో ఇది కదులుతూ ముందుకు వెళ్ళగలదు. ఇక్కడికి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ ఫ్లోటింగ్ ఐలాండ్ను ఏకంగా అణుదాడును కూడా తట్టుకునేలా రూపొందిస్తోంది చైనా. దీనికోసం స్పెషల్గా మెటీరియల్ శాండ్విచ్ ప్యానల్స్ను కూడా ఉపయోగించడం జరుగుతోంది చైనా. దీనిలో మొత్తం 238 మంది సిబ్బంది బయట నుంచి ఎలాంటి సరఫరా లేకుండా 4-5 నెలల పాటు బతికే హ్యాపీగా. అంతేకాదు, ఇది కేటగిరీ 17 తుఫాన్లని, 6 నుంచి 9 మీటర్ల ఎత్తైన అలలను కూడా తట్టుకొని నిలబడగలదు సముద్రంలో. అయితే 2028 నాటికి ఈ ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభించాలని చైనా టార్గెట్గా పెట్టుకుంది. అసలు దీన్ని దేనికోసం ఉపయోగించాలనుకుంటుంది చైనా అనే క్వశ్చన్ రైస్ అయినప్పుడు చైనా సమాధానం ఏంటో తెలుసా? దీన్ని సైంటిఫిక్ రీసెర్చర్స్ కోసం ఉపయోగిస్తున్నాం, లేకపోతే దాన్ని నిర్మించబోతున్నాం అని చెప్పి చైనా చెబుతోంది. కానీ దీని నిర్మాణం వెనకాల ఇంకో కారణం ఏదో ఉంది, బలమైన కారణం ఉంది అని అభిప్రాయాలు, విశ్లేషణలు బయటపడుతున్నాయి. ఏంటా విశ్లేషణలు కావచ్చు, లేకపోతే అభిప్రాయాలు? మొట్టమొదటిగా వినిపిస్తోంది, సైనిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండడం వల్ల ఇది వ్యూహాత్మక సైనిక ప్రయోజనాలు కూడా వాడొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ప్రపంచంలోని అణుదాడిని తట్టుకుని మొదటి ఫ్లోటింగ్ ఐలాండ్ అని రాజకీయ నిపుణులు చెప్పడం ప్రస్తుతం ఈ అటువంటి అనుమానాలకి, అభిప్రాయాలకు బలం చేకూరుస్తోంది. ఈ ఆర్టిఫిషియల్ ఐలాండ్కు సముద్రంలో కదులుతూ ఎక్కడైనా ఉండిపోగల సామర్థ్యం ఉంది. అంటే కదులుతూ సముద్రం మధ్యలో అలా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ అలా ఉండగలదు. అర్థమవుతుంది కదా. సో ఇటువంటి స్పెషాలిటీస్ దీనికి ఉన్నాయి. దీంతో పాటు వివాదాస్పదంగా ఉన్న సౌత్ కోస్ట్ చైనా, లేకపోతే దక్షిణ చైనా సముద్రం అంటూ ఉంటాం కదా, అటువంటి కీలక ప్రాంతాల్లో ఇది తాత్కాలికంగానో లేకపోతే శాశ్వతంగానో అక్కడ సైనిక స్థావరంగా పనిచేసేందుకు ఛాన్స్ ఉంటుంది అనే మాట కూడా వినిపిస్తోంది. అలాగే సముద్రంలోని వివిధ పాయింట్ల నుంచి నిఘాను కావచ్చు, గస్తీని కావచ్చు, ఇటువంటి కార్యకలాపాలు నిర్వహించేందుకు కూడా ఇది ఉపయోగపడబోతుంది అనే మాట వినిపిస్తోంది. సాధారణంగా రీసెర్చ్ స్థావరాలకు సంబంధించి, అంటే పరిశోధనా స్థావరానికి అణుదాడులను తట్టుకునే రక్షణ అవసరం ఉండదు. కానీ వాటిని తట్టుకునేలా దీన్ని రూపొందించడంతో యుద్ధ సమయంలో కూడా ఇది నిరంతరాయంగా పనిచేసే అవకాశం ఉంది అనే బలమైన మాట వినిపిస్తోంది. కీలక సైనిక కమాండ్ కమ్యూనికేషన్ హబ్గా కూడా ఉపయోగించేందుకు వీలుంటుంది. తీవ్ర ఉద్రిక్తతల సమయంలో కూడా ఈ ఐలాండ్ కీలక కార్యకలాపాలు కొనసాగించే ఛాన్స్ ఉంటుంది. దీంతోపాటు లోతైన సముద్ర పరిశోధనలో కూడా ఈ ప్రాజెక్ట్ చైనా యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది అని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది చైనాకు సముద్ర ఖనిజాలు, జీవ వైవిధ్యం, ఇతర వ్యూహాత్మక వనరులపై నియంత్రణను పెంచడంలో దోహదపడుతుంది అంటున్నారు వాళ్ళు. అంతేకాదు, యుద్ధ నౌకలను కావచ్చు, సబ్మెరైన్లను కావచ్చు, డీప్ సీ డ్రోన్లకు సంబంధించి కావచ్చు, ఇంధనం నింపేందుకు, లేకపోతే ఇంధనం సరఫరా గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, రీఫ్యూలింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, వాటి విషయంలో కావచ్చు, దాంతోపాటు మరమ్మతులు చేసేందుకు, అలాగే విశ్రాంతి తీసుకోవడానికి ఒక కీలకమైన ప్లాట్ఫామ్గా పనిచేయబోతుంది అంటూ కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో చూసారుగా చైనా ఆర్టిఫిషియల్ ఐలాండ్కి సంబంధించి. సో మీరేమనుకుంటున్నారు? చైనా ఆర్టిఫిషియల్ ఐలాండ్ వెనకాల ఎటువంటి వ్యూహాత్మకమై ఉంటుంది? కేవలం ఇది సైంటిఫిక్ రీసెర్చ్ పర్పస్ కోసం మాత్రమే చైనా దీన్ని ఉపయోగించబోతుందా, లేకపోతే బియాండ్ దట్ ఇంకేమైనా ఉందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.